నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో సోషల్ వర్కర్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టులను అనుసరించి విద్యార్థులు ఇంటర్మీడియట్, 10th మరియు డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,500 రూపాయలు ఇస్తున్నారు. వయసు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్లో ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చారు. సోషల్ వర్కర్ పోస్ట్కి అప్లై చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్, లేదంటే ఎల్డీసీ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ వర్క్ చేసినట్టయితే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించాలి. నేమ్ ఫుల్ లెటర్ అని ఇచ్చారు. క్యాపిటల్ లెటర్లో సర్నేమ్తో సహా నేమ్ రాయాలి. ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ రాయండి. ఆర్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే స్టిక్ చేయండి. అడ్రస్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో పిన్ కోడ్తో సహా రాయాలి. కరస్పాండెంట్ అడ్రస్ కూడా పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఐజాన్ 1/1/2026 నాటికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కంప్లీట్ చేశారో ఆ వివరాలు రాయండి. ఈమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్లో రాయండి. మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు 2 రాయండి. ల్యాండ్ నెంబర్ ఉంటే ఆ వివరాలు కూడా రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10+2, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి వాటి సంబంధించిన సమాచారాన్ని ఏ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేశారు, ఏ డివిజను, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఏ ఇయర్ పాస్ అయ్యారో ఆ వివరాలు రాయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వివరాలు కూడా రాయండి. తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డిక్లరేషన్లో సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి. ప్లేసు, డేట్ అని ఇచ్చారు. మీరు ఏ ప్లేస్ నుండి అప్లై చేస్తున్నారో ఆ ప్లేసు, ఏ డేట్ నుండి అప్లై చేస్తున్నారో డేటా వివరాలు రాయండి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించవలసిన సర్టిఫికేట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. Candidates are advised to read all the general information instruction carefully applying for the post. దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ 9/9/2026 తర్వాత అప్లికేషన్ రిసీవ్ అయితే అప్లికేషన్ నాట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఉన్న రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా అప్లికేషన్కి సంబంధించి సిగ్నేచరు, వీటికి సంబంధించిన అన్ని వివరాలను మీరు పంపించవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఏ విధంగా ఎక్కడికి పంపించాలనే వివరాలు తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు, వాటికి సంబంధించిన శాలరీ వివరాలను మనము తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 3 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో మొదటి పోస్ట్ వచ్చి సోషల్ వర్కర్. ఈ పోస్టుకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు 35,400 రూపాయల శాలరీ ఇస్తున్నారు. డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషాలజీలో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్ట్ అయినట్టయితే 25,500 రూపాయల శాలరీ ఉంటుంది. డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి. వయసు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు 19,900 రూపాయల శాలరీ ఉంటుంది. అదేవిధంగా 12th క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి. టైప్ రైటింగ్ స్పీడ్ ఇంగ్లీష్లో 35 వర్డ్స్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగి ఉండాలి. ఈ విద్యార్థులు కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. సోషల్ వర్కర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 6 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ను పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన చిరునామా, ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటారో వాటి నుండి షార్ట్ లిస్ట్ చేసి వారికి రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఈ ప్లేస్లో నిర్వహిస్తారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, హెడ్ క్వార్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, GST రోడ్, తంబారం శానిటోరియం, చెన్నై,
పిన్ కోడ్ 600047కి 7లో ఈ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు మీ అప్లికేషన్ ఫామ్ను పంపించవలసిన చిరునామా వచ్చేసి బై స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ద డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్, సిద్ధ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జిఎస్టీ రోడ్, తంబారం శానిటోరియం, చెన్నై 600047కి చేరే విధంగా పంపించవలసి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ను పంపించాలి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడ నుండి రిలీజ్ అయిందో ఒకసారి మనం చూద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్, సిద్ధ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.